Daily. Taste the Daily. హైదరాబాద్ లో మళ్లీ వర్షం కురుస్తోంది. మల్కాజ్గిరి, ఉప్పల్, కాప్రా, ఓయూ, నాచారం, తార్నాక, సికింద్రాబాద్ ఏరియాల్లో భారీగా వర్షం కురుస్తోంది. రామంతపూర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, చార్మినార్, నాంపల్లి, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో మరో గంటలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం వేళ నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అలర్ట్ చేసింది. నవంబర్లోనూ భారీగా వర్షాలు కురుస్తుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, హైదరాబాద్ నగరంలో మరోసారి వాతావరణం మారిపోయింది. ఉదయం ఎండలు మండిపోతుండగా మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురుస్తున్నాయి. గత 2-3 రోజుల ముందు చూస్తున్నాం వైశాలి. అయితే ఇదే పరిస్థితి కంటిన్యూ కొనసాగుతుంది. ఇదే క్రమంలో ఈ రోజు కూడా మనం చూస్తుంటే ఉదయం అంతా కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఉదయం నుంచి ఎండతో ఉక్కపోతతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసిన వాతావరణం తాజాగా నగరంలో మోస్తారు వర్షం అయితే కురిపిస్తుంది. ఇప్పటికే నగరం మొత్తాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నగరంలో అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఇప్పటికే మల్కాజ్గిరి, ఉప్పల్, కాప్రా, ఉస్మానియా యూనివర్సిటీ, నాచారం, తార్నాక, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే వర్షం పడుతుంది. దీంతో రోడ్లపై వర్షపు నీరు చేరి ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగింది. అయితే వాతావరణ నిపుణుల ప్రకారం మరో గంట తర్వాత అంటే దాదాపు 5 గంటల నుంచి 6 సుమారులో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. దాదాపు గంటలు అంటే 5:30-6 గంటల సుమారులో ప్రారంభమైన వర్షం దాదాపు 10 గంటల వరకు ఏకదాటిగా భారీగా కురిసే అవకాశం అయితే ఉందంటూ కూడా తెలుస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నట్టయితే కాసేపట్లో ఇటు రామంతపూర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, చార్మినార్, నాంపల్లి, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో ఆ ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశం అయితే ఉంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉంటండి. బయటకు వెళ్లే ముందు వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలించాలంటే కూడా అధికారులు సూచిస్తున్నారు. రాబోయే కొన్ని గంటల పాటు నగర వ్యాప్తంగా భారీ వర్షం కొనసాగుతుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితి ఇలాగే ఉంది. దాదాపు తెలంగాణలో మళ్లీ వానలు దంచుకొడుతున్నాయి. మోంతా తుఫాను భారీ వర్షం నుంచి బయటపడ్డామనుకునే లోపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనంతో మళ్లీ వర్షాలు గట్టిగానే పడుతున్నాయి. తాజాగా నవంబర్ వంటి అన్ సీజన్ లో వర్షాలు రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా అయితే పోయింది. అంతేకాదు వరంగల్ తో సహా పలు ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో అంటే చేతికొచ్చిన పంటలు కూడా తడిసి ముద్దయ్యే వైశాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా నిన్న ఇవాళ వర్షం పడుతూనే ఉంది. ఉదయం వరంగల్ నగరం ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోయింది. ఎదురుగాడులతో కూడిన భారీ వర్షం కురవడంతో రోడ్డుపై నీళ్లు నిలిచాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో హోర్డింగ్స్ విరిగి కింద పడ్డాయి. అంతేకాదు పలు చోట్ల ఈదురుగాళ్లకు విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగాయి. వర్షాలకు పొలాల్లో కళ్ళల్లో వేసినటువంటి ఆరబొచ్చి ధాన్యం కూడా తడిసి ముద్దయింది. దీంతో ధాన్యం అమ్ముకోవడానికి మార్కెట్ వచ్చిన రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇక వరకత గంట పాటు చిన్న కుండపోత వర్షానికి నగర రహదారులు కూడా జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ నుంచి వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారు. ఒక వరంగలే కాదు వైశాలి రానున్న అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న ఈ 2 రోజులు కూడా కొన్ని జిల్లాల్లో వర్ష సూచన ఉందని కూడా తెలుస్తుంది. మరొక పక్క ఇటు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచన ఇవాళ అయితే ఉంది. ఇవాళ రేపు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరొక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే 18 జిల్లాలకు వర్ష సూచన ఉంది. ఆయా జిల్లాల అలర్ట్స్ కూడా జారీ చేశారని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే హైదరాబాద్ లో ప్రస్తుతం కరెక్ట్ గా ఆఫీస్ టైమింగ్స్ అయిపోయి ఇంటికి వెళ్లే టైంలో వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది, ఎక్కడెక్కడ వర్షం ఎక్కువగా కురుస్తోంది? ప్రస్తుతానికి వైశాలి అంటే ఒక్కసారిగా మనం చూస్తుంటే వాతావరణం మారిపోయింది. ఇప్పటి వరకైతే ఉప్పల్, మల్లాపూర్, జూబ్లీ, టీనర్ కాలనీ, కుకట్పల్లి, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, చార్మినార్ ఆయా ప్రాంతాల్లో వర్షం అయితే అంటే కంటిన్యూ కురుస్తుంది. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షాలతో ప్రజలు అలర్తో మరొక పక్క అంటే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సూచన ఉన్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్ లో అయినటువంటి ఎందుకంటే సాయంత్రం 5 గంటలు 6 గంటలు అనగానే డెఫినెట్ గా ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్లాల్సిన సమయం కాబట్టి తిరిగి వెళ్లే సమయం కాబట్టి ఆ సమయంలో వర్షం అందులో భారీ వర్షం సూచన ఉన్న నేపథ్యంలో డెఫినెట్ గా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ముఖ్యంగా ఐటీ జోన్ ఉన్నటువంటి మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, నార్సింగ్, కోకాపేట లాంటి పరిసర ప్రాంతాల్లో
భారీ వర్షం కురవడంతో మనం ఇంతకు ముందు పలు సందర్భాల్లో చూస్తున్నాం. మళ్ళీ ఇవాళ రేపు కూడా ఈ 2 రోజులు ముఖ్యంగా ఇవాళ చూస్తున్నట్టయితే 5 గంటల తర్వాత స్టార్ట్ అయ్యేటువంటి వర్షం దాదాపు 8 నైట్ 8:30 గంటల వరకు కూడా కంటిన్యూగా 2 గంటల నుంచి 2:30 గంటల వరకు కంటిన్యూగా దంచుకొట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా ఎక్కడికక్కడ అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు, అలాగే ట్రాఫిక్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ముందస్తు ఆలోచనలతో కొన్ని వన్వేలను అంటే రోడ్లపై కూడా వన్వేలను కొన్ని బ్యారికేడ్లు పెట్టి వన్వేలను అంటే వాళ్ళు చెప్పిన మార్గాల్లో వెళ్లాలంటూ కూడా సూచిస్తున్నారు. అదేవిధంగా 5 గంటల సుమారు అంటే భారీ వర్షం పడేటువంటి ఆ సమయంలో ఎవరు ఆఫీసుల నుంచి అంటే బయటికి వెళ్ళకూడదు, ఉన్న వాళ్ళు ఉన్న ప్లేస్ లో ఉండండి, బయటికి ఎవరు వెళ్ళకూడదు, దాదాపు 1-2 గంటలు గడిస్తే చాలు అంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఇటు జూబ్లీహిల్స్ లో మనం రెగ్యులర్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్, మాదాపూర్ ఈ పరిసర ప్రాంతాల్లో భారీ వర్ష సూచనల నేపథ్యంలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వినోద్.